వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీలో అంటే మాటల యుద్ధం కొనసాగుతుంది. కృష్ణా జలాల విషయంలో కావచ్చు, తర్వాత కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత బల్క సుమన్ రేవంత్ రెడ్డిని చెప్పుతూ కొడుతున్న విషయాలు ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే హాట్ టాపిక్ అయింది. సో దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారో వారి మాటలను తెలుసుకుందాం. చలో, ప్రస్తుతం మనతో పాటు మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు. సో మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, కృష్ణా జలాల విషయంలో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నిజంగా మనకి అంటే నీటి కోసం మనం తెలంగాణను తెచ్చుకున్నాం. సో కేసీఆర్ గారు పదే పదే ఆ మాట అన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నిజంగా నీళ్ళ కోసం మనం తెలంగాణ సాధించుకున్నట్ట లేను? ఆ రోజు పోరాటాలు ఉద్యమాలు చేసింది కేసీఆర్ గారు నీళ్ళ కొరకే, నిధులు నియామకాల కొరకు చేసినారు. కానీ మేము అధికారంలో వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా ఎక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తము 1 కోటి ఎకరాలకు మాగాణి చేసినాము, ఎన్నో ప్రాజెక్టులు చేసినాము, ఎన్నో ఎత్తిపోతల పథకాలు చేసినాము. ఈరోజు ఆ నీటిని ప్రభుత్వం కేంద్రంపై ఎంత ఒత్తిడి చేసినా మా ముఖ్యమంత్రి గారు గతంలో ఒప్పుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 నెలలైంది. 2 నెలల లోపలే అప్పుడే కేఆర్ ఎంబీకి అప్పగిస్తున్నాడు కృష్ణా జలాలని. ఈ కేఆర్ ఎంబీకి అప్పగిస్తే ఇంకా మన తెలంగాణ చేతులు ఏముంటుంది, అంతా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి చాలా అన్యాయం జరుగుతుంది, తీవ్రమైన అన్యాయం జరుగుతుంది తెలంగాణ వాళ్ళకి. చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిని మరచిపోయి ఒక టీం లీడర్గా, రౌడీలాగా, గుండాలాగా మాట్లాడుతున్నాను. చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరం అనుకుంటున్నాం. అటువంటి వ్యక్తి మాటలను మేము ఖండిస్తున్నాము. తొందరలో ఆయన మాటలకు మేము తెలంగాణ ఉద్యమాలు చేపడుతున్నాము, నీటి ఉద్యమాలు చేపట్టి ఎమడే దీన్ని ఆయన కొరకు బుద్ధి చెప్పేటట్ల స్థాయిలో మేము అంటే ఇది చేయాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా 6 నెలలు కాకుండా 1 సంవత్సరం లోపల ఈ ప్రభుత్వం మేము కూల్చము, వాళ్ళంతా వాళ్ళే కూల్చుకుంటారు. వాళ్ళ దాంట్లో గ్రూపులు ఉన్నాయి, మూటాలు ఉన్నాయి, వర్గాలు. మన క్యాబినెట్లో ఒక మంత్రి అలిగే వెళ్ళిపోయిండు, మీకు తెలుసు. ఆ మంత్రి ఇంకో 2 తొందరలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మంత్రులు ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి మాట్లాడేది మంత్రులు తెలియదు, మంత్రులు మాట్లాడే సబ్జెక్టు ముఖ్యమంత్రి తెలియదు. అటువంటి ఘోరంగా తయారైనారు. తప్పకుండా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళే కూర్చుకుంటారు, వాళ్ళ సమాధి వాళ్ళే కట్టుకుంటారు త్వరలో. ఆ సంభవం తెలంగాణ తల్లిని తెలంగాణ మార్చడానికి ఆయన తరంతో కాదు. ఆయన ఎవరైనా వచ్చిన ఏదో ఆయన ఇప్పుడు కేసీఆర్ యాదవ్ కొంచెం వ్యతిరేకత వల్ల చేసినారు ఓట్లు. కానీ మన రేవంత్ రెడ్డి అభిమానంతో, కాంగ్రెస్ అభిమానంతో వేసి ఓట్లు వేసి ప్రభుత్వం రాలే. ఏదో మా దాంట్లో అసంతృప్తి వల్ల ఆయన గెలిచినాడు. అది ఎక్కువ రోజులు నిలబడదు, తొందరలో కూలిపోతుంది. పిల్లర్స్ బలంగా లేదు, పిల్లర్స్ అప్పుడే వంగినాయి, త్వరలో కూలిపోతుంది. దాని గురించి ఎవరు ఆలోచించవలసిన అవసరం లేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత 10 ఏళ్ళ ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రి, తెలంగాణ చచ్చుడో కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో తెలంగాణ సాధించి ఈరోజు 29 రాష్ట్రాలని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి గారిని, కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి గారు అసభ్య పదజాలను వాడడం సిగ్గుచేటు. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపోవటంలో సహజము, కానీ దాని విలువల్ని తుంగలో తొక్కుతూ ఒక ముఖ్యమంత్రిగా హుందాతనాన్ని ఉండాల్సిన ముఖ్యమంత్రి హుందాతనాన్ని కోల్పోయి ఇంకా ఒక ప్రతిపక్ష పార్టీగా కొత్తగా పార్టీ పెట్టే వ్యక్తిగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. అప్పుడే ప్రజల్లో చర్చ మొదలైంది. ఇట్టటి విధవకి మనం ఓట్లేసినామా, ఇటువంటి వ్యక్తికి ఓట్లేసినామా, రాష్ట్రాన్ని ఇంత సుభిక్షంగా పరిపాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ని కాకుండా ఇటువంటి విధవకి వేసినామని ప్రజలు అనుకుంటున్నారు. దీనిపైన ఖచ్చితంగా ప్రజల్లో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రజలు ఖచ్చితంగా తిప్పికొడతారు. ఖచ్చితంగా మేము 10-12 స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితి గెలుస్తాం. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు ఇస్తాము, 10 ఏళ్ళు ఒకటే ముఖాన్ని చూడడము, 10 ఏళ్ళ నుంచి టీఆర్ఎస్ఏనా అని కొంత మార్పు కోరుకున్నారు తప్పితే ఇంతవరకు వాళ్ళు సంక్షేమం అభివృద్ధి పథకాలపైన దృష్టి బాలేదు. ఎంతసేపున పార్టీ మీద ఎదురుదాడి చేయడమే తప్పితే వాళ్ళ యొక్క అభివృద్ధి సంక్షేమ పథకాల మీద లేదు. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ గారు కొనసాగించిన పథకాలను కూడా వాళ్ళు కొనసాగించడానికి చేతనైతే లేదు. వాళ్ళు డబల్ చెప్పినారు. రైతు బంధు, రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, సిలిండర్ 500కి ఇస్తామన్నారు, పింఛన్ని డబల్ చేస్తామన్నారు. ఇవల్ల అమలు చేయడంలో వాళ్ళు ఖచ్చితంగా పూర్తిగా విఫలమైనారు. ఇంక ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకొని ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు 9 స్థానాలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటికి అదనంగానే మేము ఖచ్చితంగా గెలుచుకుంటాము. ప్రజలు కూడా ఆ వైపుగా మా వైపు ఉంటారని కూడా తెలియజేస్తున్నాం. ఆ నమ్మకం అయితే లేదు. ఎందుకంటే గతంలో చూసినాం మనము 89లో ఒకటేసారి మార్పు కోరి కాంగ్రెస్ పార్టీ 29 స్థానాలకు 94 పరిమితమైంది. ఎందుకైంది?
ప్రజా వ్యతిరేకత ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చిన నెదురుమల్లి జనార్దన్ రెడ్డిని కానీ కోట్ల విజయభాస్కర్ రెడ్డిని మరి చెన్నారెడ్డిని రకరకాల ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఢిల్లీ నుంచి ఈరోజు చూస్తున్నాం, నిన్న మొత్తం క్యాబినెట్ ఢిల్లీలో ఉంది. వాళ్ళ ప్రతిదీ ఢిల్లీ నుంచే జరగాల కనుక ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళ మధ్యన లేదు, సమన్వయం లేదు, ఖచ్చితంగా లుకలుకు వస్తుంది. మేము పడగొట్టాల్సిన అవసరం లేదు, మా ఎమ్మెల్యేలు లేదు, వాళ్ళే గుంతలు దోక్కొని ప్రభుత్వాన్ని పడగొట్టుకుంటారు. ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో మరి ప్రభుత్వం ఏర్పడి పునర్నిర్మాణం చేస్తాం ఖచ్చితంగా. ప్రస్తుతం మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. బొల్ల మల్లయ్య యాదవ్ గారు ఇప్పుడు చెప్పండి, అంటే త్వరలో కేటీఆర్ గారు అరెస్టు కాబోతున్నారు, ప్రతి విషయంలో అవినీతి చేశారు, అండ్ కృష్ణా జలాల విషయంలో కావచ్చు, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ప్రతి దాంట్లో అవినీతి కనిపిస్తుంది అన్నారు. సో ఈ 10 సంవత్సరాలు మీరు చేసినంత అవినీతి అయినా పరిపాలన ఏం లేదనుకోవచ్చా? కేంద్రంలో అధికారంలో ఉండి 10 సంవత్సరాల నుంచి బీజేపీ ఉండనే ఉంది, ఇక్కడ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉండనే ఉంది. కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి మామూలుగా ఆ రోజు లేని లోపాలు, ఆ రోజు అవపడని అవాస్తవాలు ఈరోజు ఏమవపడుతున్నాయి? అధికారం మోగనే అవపడుతుందా? కాబట్టి ఇటువంటి బెదిరింపులతో రాజకీయం చేద్దామని అనేది మంచిది కాదు. అది ఎవరికైనా, ఏ పార్టీకైనా. అవినీతి కుంభకోణంలో కోరుకుపోయి A to Z కుంభకోణాలలో కోరుకుపోయిన ఈ దేశంలో ఉన్న చరిత్ర ఎవరికి ఉందంటే కాంగ్రెస్కు ఉంది. మొత్తం మామూలుగా ఇప్పుడున్న నాయకులు ఎంతమందిని మామూలుగా అవినీతి కూరల్లో కూరుకుపోయారో అందరికీ తెలిసిన చరిత్రే. కాబట్టి నిజాయితీ పనులు, నికార్సైన తెలంగాణ వాదులుగా ఉన్న కేటీఆర్ని, కేసీఆర్ని ఎవరు ఏం చేయగలిగేది లేదు, అది అయ్యేది కాదు. వాళ్ళను భయపెట్టడానికో భయభ్రాంతులు చేయడానికో వాళ్ళ మామూలుగా పైశాచిక ఆనందం కోసం మాట్లాడుకుంటే దానికి మేమేం చేయలేము. త్వరలో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది. ఆల్రెడీ పెద్దపల్లి ఎంపీ కాంగ్రెస్లో చేరడం అనేది జరిగింది. 26 మంది ఎమ్మెల్యేలు కూడా రెడీగా ఉన్నారు, మేమే డోర్లు వేసినామని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఎంతమంది కాంగ్రెస్ నుంచి ఇళ్ళకి రాలే? 10 సంవత్సరాల మామూలుగా మొత్తం ఖాళీ అయిపోయిందని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మీటింగులు పెట్టుకోవడానికి కూడా జనాలు లేక సతమతమయ్యారు. మళ్ళీ ఇవాళ అధికారం ప్రజలు ఇచ్చారు. కాబట్టి తెలంగాణ పార్టీగా తప్పకుండా ఆశీర్వదిస్తారు. పెద్ద వచ్చిన వ్యత్యాసం ఏం కూడా లేదు. మొన్న మాకు కేవలం 4 లక్షల ఓట్లు 2%, 1.8%తో తేడాతో ఉన్నాం. ఈ 2 నెలల్లోనే వాళ్ళ పనితీరు ఏందనేది తెలుస్తుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నారు అనేది ప్రజలే పెదవి కొరుక్కుంటున్నారు, నాలుగు గరుచుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏదో మామూలుగా కళలు కంటే మేమేం చేయగలిగేది లేదు. కానీ ఒకళ్ళిద్దరు స్వార్థ రాజకీయ నాయకులు పోతారు పోయి మామూలుగా తాత్కాలిక ప్రయోజనాల కోసమో అధికారం కోసమో ఎవరైనా పోయినంత మాత్రాన మామూలుగా పార్టీలు ఖాళీ ఏమవుతాయి? మరి అట్లయితే ఈ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎప్పుడో ఖాళీ అయిపోయి అడ్రస్ లేకుండా మామూలుగా మూట కట్టుకుని పోవాలి, అంతే కదా. సో ఇప్పుడు ఏం సార్, అంటే రేపు అసెంబ్లీలో మీ చర్చలు ఏం సార్? సార్ ఏం మాట్లాడారు కేసీఆర్ గారు? అసెంబ్లీలో చర్చలు ఏం పెడతారు అనేది వాళ్ళు తీర్మానాలు చేస్తారు, మేము వాయిదా తీర్మానాలు అడుగుతాం. ఏమేమి పెట్టాలి ఏంది అనేది మా డిమాండ్ మాకుంటుంది. వాళ్ళు దేని మీద మామూలుగా పెట్టాలనుకుంటారో బడ్జెట్ సమావేశాలు అని అంటున్నారు. కాబట్టి మామూలుగా దానికి సంబంధించినంతవరకు ఏం పెడతారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీని మీరు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్? 6 నెలల్లో పడిపోతుంది, పడగొడతాం, అది ఇది అని చెప్పేసి అది మీరు వ్యక్తిగతంగా మైండ్ గేమ్ ఆడుతున్నట్టు కదా? మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయవు, అవసరం కూడా లేదు. ప్రజలు చర్చించుకుంటున్న విషయమే. ఇప్పుడున్న పరిస్థితులలో వాళ్ళు అవగాహన రాహిత్యంతోనే ఏదో అనుభవం లేక ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడి అధికారం కోసం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కానీ అవన్నీ సాధ్యపడవు. అంటే అమలుపరచడానికి సాధ్యం కాకనే ఏదో వాయిదాల మీద వాయిదాలు వేసి పార్లమెంటు దాకా గుంజుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది ప్రజలు సామాన్యులు మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలోనే మామూలుగా అక్కడ ఇక్కడ సందర్భంగా నాయకులు మాట్లాడుతున్నారు తప్ప మేము ఎవరిని అన్నట్లే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనా ఏ ప్రభుత్వమైనా ఉండాలనే కోరుకుంటాం. వాళ్ళు మామూలుగా ఏదైనా చేసుకుంటే మేము చేయలేము. కాబట్టి ప్రజల నుంచే తిరుగుబాటు మొదలవుతుంది అనేది మా విశ్వాసం. ఎంపీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయి సార్? 2-3కే పరిమితం అవుతామని చెప్పేసి అంటున్నారు చాలామంది. ఈ జ్యోతిష్యం చెప్పేటోళ్ళు మామూలుగా ఎప్పుడు అధికారంలోకి వస్తామని చెప్పలేదు. 24 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ అప్పట్లో 94లో కూడా మేమే అధికారంలోకి వస్తున్నామని క్యాబినెట్ మంత్రుల లిస్టు కూడా రాసుకున్నారు. జ్యోతిష్యాలు కాదు కదా, ప్రజలేం తీర్పిస్తారో చూద్దాం. ఏ తీర్పిచ్చినా ప్రజలే కదా. లెట్ us వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. ఎలక్షన్స్ కానివ్వండి. అండ్ ఈ 6 గ్యారెంటీలు సక్సెస్ అవుతాయి అనుకుంటున్నారా మీరు? ఇప్పటివరకు చేయాలి కదా వాళ్ళు. మామూలుగా డిసెంబర్ ఇప్పుడు మొక్కుబడిగా ఏదో చేయటం, బడ్జెట్ భారం పడని ఆర్టీసీ బస్సు ఇచ్చేసి మేము ఇచ్చేసినామని, గ్యాస్ బండి ఇచ్చేసి మేము కేంద్రం ఇస్తుందని చెప్పేసి ఇచ్చేమని కాదు. మీరు ఏమన్నారు? 200 యూనిట్ల కరెంటు బిల్లు రద్దు చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీకి బిల్లు పంపించమన్నారు. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పమని అన్నారు. అది చేయరి. రైతు బంధు కోసం మేము 7,700 కోట్ల రూపాయలు అందులో పెట్టి పంపిణీకి సిద్ధంగా ఉంటే వాళ్ళు పంపకుండా ఉండటానికి రైతుల నోట్లో మట్టి కొట్టడానికి కోర్టు పోయారు, ఎన్నికల కమిషన్ దగ్గర పోయారు, ఆపిర్రు. ఆ పైసలు మేము ఉంచేపోయినాం కదా, మీరు వేయండి రైతు బంధు, ఇంతవరకు ఎందుకు వేయట్లేదు? ఇటువంటి ప్రధాన సమస్యలు ఇవాళ నాగార్జున సాగర్ నుంచి మామూలుగా కెనాల్ నీళ్లు రాకుండా నిన్నమన్నటి వరకు తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు తీసుకుపోయినా ఆ నుంచి మామూలుగా వాళ్ళు తాగునీరు అనే పేరు మీద సాగునీరు అనే పేరు మీద వేరే రకంగా తెస్తున్నారు. మరి నల్గొండ జిల్లా ప్రజానికాన్ని నట్టేట ముంచి తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? వీళ్ళు కూడా రైతులే కదా, ఇవన్నీ ఆలోచించండి అని అంటున్నాం అంతే. మొత్తానికి ఫైనల్గా అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయితే ఏం బ్లాక్మెయిల్ చేయదు కదా రేవంత్ రెడ్డి గారిని? మాకు అలవాటే లేదు, బ్లాక్మెయిల్ గీక్మెయిల్ కాదు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు, ప్రజలే తిరుగుబాటు చేస్తారు. తప్పకుండా ఏం జరుగుతుందో చూద్దాం. తప్పకుండా మనం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం, అది చౌకబారు రాజకీయాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి హోదాలో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అసెంబ్లీలో గడగడలాడిస్తాం అండ్ కేసీఆర్ని త్వరలో జైలుకి పంపిస్తాం, అవినీతితో ఈ 10 సంవత్సరాలు పరిపాలించారని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీ కేసీఆర్ గారు అప్పటి టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు నియంతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నియంతలనే గజగజలాడిచిన చరిత్ర కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీది, ఉద్యమ పార్టీది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి నాయకుడు ప్రాణాన్ని పన్నంగా పెట్టి తెలంగాణ వచ్చుడా కేసీఆర్ దచ్చుడా అని ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా స్వర్గీయ అబ్దుల్ కలాంజీతోని అబద్ధం చెప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఎగనం పెట్టిన సందర్భం లోపల కేసీఆర్ గారు కేంద్రంలో ఉన్న మంత్రి పదవి కూడా త్యాజించి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సమాజంలోకి వచ్చి ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా ఉండి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ కూడా లేనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పేటువంటి కేసీఆర్ గారిని వల్ల చేయటం అనేది అది సాధ్యమయ్యే పని కాదు. రేవంత్ రెడ్డి రండ మాటలు, పనికిమాల మాటలు, చాదగాని మాటలు, అంతా పిట్టరావుడి మాటలు తప్పితే రెండోది ఏం కాదు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం మొత్తం కూడా చైతన్యవంతమైన తెలంగాణ సమాజం మొత్తం కూడా పరిశీలన చేస్తూ ఉంది. సరైన టైంలో రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లోనే కర్రీగాజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వాదపెట్టబోతుంది. ప్రభుత్వం పడుతుందని మేమైతే ఇవ్వలేదు. ప్రభుత్వం పడుతుందని మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మధ్య కాలంలో ఇక్కడ మన జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసినటువంటి కానేదు ఉండే అజారు వారు వేరే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే మాట్లాడుతారు. కానీ ప్రభుత్వం పడాలని మేము కోరుకోవటం లేదు. ఈ ప్రభుత్వం ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే అమలు చేయాలని మాత్రమే మాట్లాడుతున్నాం. 420 హామీలు ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి 13 అంశాల్లో వాళ్ళు ఇప్పటి వరకు అమలు చేసింది 2 అంశాలు మాత్రమే. ఇంకా 11 అంశాలు అంతే ఉన్నాయి. అవి కాక అదనంగా ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా అమలు చేయమని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. అంతేగాని ప్రభుత్వం పడగొట్టాలా, ప్రభుత్వం పడాలని మేమేం కోరుకోవటం లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కోరుకుంటే కోరుకోవచ్చు, దానికి మేమేం చేస్తాం. సో ఇప్పుడు అసెంబ్లీలో ఏ విధంగా అంటే కేసీఆర్ని 2 రోజులు మేము మాట్లాడిస్తాం, అవకాశం ఇస్తామని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి అంశం మీద కేసీఆర్ గారు మాట్లాడతారు, కేటీఆర్ గారు మాట్లాడతారు. ఎందుకంటే అసలు విషయం మీదనే అవగాహన లేనటువంటి వాళ్ళు ఇవాళ కేఆర్ఎంఈ మీద కృష్ణా రివర్ సంబంధించిన మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఇవాళ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చినా కానీ ఇలా కేఆర్ఎంఈ మీద సంతకం పెట్టకుండా ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. కానీ అధికారం వచ్చి 2 నెలలు కాలేదు. మీరు ఎమ్మటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఇలా కృష్ణానదికి సంబంధించినటువంటి ఒక తెలంగాణ వాటా కానీ కృష్ణానది మన హక్కులు మొత్తం కూడా తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టిన పరిస్థితి మీది. కాబట్టి తెలంగాణ సమాజం, ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆనాడే చెప్పారు, ఏదైతే కృష్ణా జలాలు అవుతున్నాయి, కృష్ణా జలాల్లో పోతిరెడ్డిపాడు అనేది 10,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపాడు అనేది రాజశేఖర రెడ్డి దాన్ని 40,000 క్యూసెక్కులు చేస్తారని చెప్పేసి కేసీఆర్ చెప్తే ఆ రోజు ఈ కాంగ్రెస్ నాయకులు మొత్తం కూడా ఏలైనా మాట్లాడారు. ఆ 40,000 దాన్ని ఇవాళ 80,000 చేశారు. దాన్ని మిగులు జలాల్లో తీసుకోవాల్సినట్టు ఒక పొదిరెడ్డి వాటర్ ఇవాళ అసలు నికర జలాల్లో తీసుకుంటా ఉన్నారు. ఇలా రాయలసీమకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి నాటకం ఆడతారు. ఆ నాటకంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉంది. రేవంత్ రెడ్డి కూడా టీడీపీ సంబంధించినటువంటి చంద్రబాబు సంబంధించినటువంటి ఏజెంటే కదా. ఆయన నుంచి అంతగా భిన్నంగా తెలంగాణ సమాజం ఏం ఆశించదు. అనరాని మాటలు అన్నాం కావచ్చు. తర్వాత కృష్ణా జలాల విషయంలో కూడా కేసీఆర్ అవినీతి చేశారని చెప్పేసి అంటున్నారు. నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసింది అనుకోవచ్చు. వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయలేక పబ్లిక్ని మిస్అండర్స్టాండ్ చేయడానికే సీఎం గారు మాట్లాడుతున్నారు. అది ఒక సీఎం హోదాలో మాట్లాడేటటువంటి వర్డ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంటు నుంచి నడుస్తుంది. అది అప్పటి నుంచి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం మీద ఫైట్ చేసుకుంటా కృష్ణా జలాల వాటా తేలాలే, మీరు వాటా వాంచురంటే చేయకుండా అధికారులకు అప్పచెప్పి అధికారులు వాళ్ళ అగ్రిమెంట్ చేసి వచ్చినాక ప్రజలు మా మీద ఎలాంటి తిరుగుబాటు చేస్తారో అనే ఉద్దేశం మీద ఈనాడు సీఎం కేసీఆర్ గారి మీద దొబ్బాలనే ఆలోచనతో సీఎం గారు చేస్తారు. అది మంచి పద్ధతి కాదు పాలన. ఎందుకంటే వాళ్ళలోన
4 రోజులు పోతే లుక్కల్లో వాళ్ళదే బయటపడతారు ఏం చేసిరు అనేది. ఒక 10 రోజులు ఆగితే కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకంటే వాళ్ళు ఒకరికి పొంతన లేక ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం మీద దొబ్బాలనే ప్లాన్తో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ పబ్లిక్ అంతా గమనిస్తున్నారు. రాబో ఎలక్షన్లో రేపు ఎంపీ ఎలక్షన్లో వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతారని నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పరిపాలన చేదాక ఇచ్చిన హామీలు చేదాక ఇలా గవర్నమెంట్ బడ్జెట్ ఏంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, అది నెరవేర్చలేక వీళ్ళ మీద వీళ్ళకి వడకనే ఇప్పుడు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళు ఏం చేసిరు ఏందనేది. ఇలా తెలంగాణ రాకముందు ఎట్లుండే, తెలంగాణ వచ్చినాక ఏముంది, తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ రకంగా కేసీఆర్ గారు ఈనాడు భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో పంటలు పండిస్తున్నట్టే దానికి కేసీఆరే కారణం. వీళ్ళు ఆడరాక పాత గజ్జలు అన్నట్టు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారం ఉండదు. త్వరలోనే ప్రజలు మొత్తం మీరు గమనిస్తారు కదా, రేపు రాబో ఎంపీ ఎలక్షన్లో వీళ్ళ ఏ రకంగా ఉంటుంది అనేది. ఆ బొక్కలా అయ్యే కాలం నుంచి ఏమవుతుంది సార్, 10 ఏళ్ళు 20 సంవత్సరాల నుంచి మొత్తము మంచిగా అన్ని విధాల తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలని రైతులని అందరినీ ఆదుకొని మంచిగా చేసినటువంటి వ్యక్తిని బొక్కలేయనిక ఆయన కదా, ఆయన తరం కూడా కాదు. వాళ్ళు ఇంకా 4 రోజులు అయితే వాళ్ళే బొక్కలు పడతారు, బొక్కబోర్ర పడతారు. అట్లా ఏం లేదు సార్. నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ అనేటోడు తెలంగాణ రాష్ట్రానికి చాలా ఒక దేవుడు లాంటి వాడు. అటువంటి అతన్ని బొక్కలేయాలంటే ఇప్పుడున్న ఆయన తరం కూడా కాదు. కానీ అవన్నీ ఉత్తమ మాటలు. ఇక తెలుస్తుంది కదా, ఇంకొక మనం ఇప్పుడు 60 రోజులు అయింది, ఇంకొక 40 రోజులు అయితే ఆ తర్వాత తెలుస్తుంది. 6 గ్యారెంటీది అంటుండు. కానీ ఆయన ఎవరికి ఇస్తాడు? ఒక తెల్ల కార్డు ఉన్న ఆయనకి ఇస్తాడంట ఇంట్లో ఒకరికి. అంటే తెల్ల కార్డు ఉన్న ఒక కుటుంబంలో 4 కుటుంబాలు ఉన్నాయి, కొంతమందికి రాలేదు. అటువంటి ఇంట్లో ఒకటికి ఇస్తాడు. అది అందరికీ ముందు రేషన్ కార్డులు ఇచ్చి అందరికీ అవన్నీ పథకాలన్నీ ఇవ్వాలి. ఇచ్చినట్టయితేనే ఆయన 6 గ్యారంటీ నివాడ పెట్టుకున్నట్టు అవుతుంది. ఆయన ఇట్లా గోరి కట్టుకోవాల్సిందే, కానీ గోరి కట్టే దమ్ము ఆయనకు లేదు కదా. కేసీఆర్ అనేటోడు ఇప్పుడు చెప్పినా కదా, కేసీఆర్ అనేటోడు చాలా స్ట్రాంగు. ప్రజలంతా ఆయన వింటున్నారు. ఏదో కొంచెం టైం మీద కొంచెం ఇబ్బంది జరిగింది. అటువంటి అప్పుడు వాళ్ళు ఉన్నదాన్ని ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మంచిగా పాలన చేసి ఇంకా ప్రజలని కేసీఆర్ కంటే ఇంకా మంచిగా చేసి ప్రజల మెప్పొందాలి. కానీ కేసీఆర్ని పొందబెడతా అంటే ఎవరు అది చూస్తూ ఊకోరు. అది కాని పని సార్. తెలంగాణ జై కేసీఆర్. నేను హైదరాబాద్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిని టీఆర్ఎస్కు. ఉద్యమకారుని నేను. సంజయ్ నా పేరు, హైదరాబాద్. ఎవరు భయం బట్టి ఏమో ఎవరు పడేస్తలేమో, వాళ్ళ పరిస్థితి చూసి అట్లా కనబడుతుంది. మనము కొద్దిగా ధైర్యంగా ఉండాలి. మనం చేసే 10 సంవత్సరాలు ఏదైతే అభివృద్ధి చేసినామో దాని గురించే మనం పోరాడదామని అన్నాడు కేసీఆర్ గారు. పడేద్దామని అంటలేడు. వాళ్ళ పరిస్థితి చూస్తే అట్లా ఉన్నది. వాళ్ళ 6 పథకాలు అంటారు, 6 పథకాలు అవుతాయా కావా అన్నట్టు ఉన్నది. ప్రజలలో ఊహాగానాలు. ఒకటి ఆర్టీసీలో ఫ్రీ బస్ అన్నారు, ఆర్టీసీలో ఫ్రీ బస్ అన్నారు. ఆ ఫ్రీ బస్సు అప్పటికే కొద్దిగా 50% ఫెయిల్ అయిపోయింది. ఇగో 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ అంటారు. ఆ గ్యాస్ సిలిండర్వి అవుతుందా కాదా, అది వైట్ రేషన్ కార్డు ఉన్నోళ్ళు అన్నారు. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళు అందరూ మళ్ళీ పాటు పడతారు. మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మొదలవుతుంది. ఇక కేసీఆర్ గారు ఏదైతే పరిపాలిస్తామో ఇప్పటికే ఊర్లలో అందరూ అనుకుంటున్నారు మేము తప్పు పని చేసినాము, కేసీఆర్కు తప్పు వేసినాం, కాంగ్రెస్కు ఓటు వేయడం తప్పు అయిపోయింది. మా చెంపలు వేసుకుంటారు వాళ్ళు పాపం. బాగా హైదరాబాద్లో, రంగారెడ్డిలో అన్నిట్లో టీఆర్ఎస్ గెలిచింది. అదే అందరూ మేము మెచ్చుకుంటారు. మేము ఎవరు పడేస్తలేము, మేము పడేయడానికి కాదు వచ్చింది. వాళ్ళు పరిపాలిస్తున్నాము, వాళ్ళు కొట్లాడుకుంటారు. జై తెలంగాణ, జై.